దాతలు స్వచ్ఛంద సేవా సంస్థలు నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగించుకోవాలని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు వీడీజీ చిట్నీడి శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడ దుమ్ములపేటలో గల నగరపాలక సంస్థ పాఠశాలలో లయన్స్ క్లబ్ సహస్ర ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి సాలిగ్రామ లక్ష్మీప్రసన్న అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు ముఖ్య అతిథిగాను వీడీజీ చిట్నీడి శ్రీనివాస్ విశిష్ట అతిథులుగా పాల్గొని కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా వైద్య బృందం విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్లజోళ్లు అందించనున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ కోటేశ్వరరావు వీడీజీ శ్రీనివాసులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సమాజంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మున్సిపల్ హై స్కూల్ నందు శ్రేయస్ క్లబ్ అధ్యక్షులు మూర్తి గారు, అలాగే జెడ్సీ సాలగ్రామ లక్ష్మీప్రసన్న గారు, పీడీజీ లింగమల్లి కృష్ణమూర్తి గారు, అలాగే ఆర్సీ గారు ప్రభుదాస్ గారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ స్కూల్లో కిరణ్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో మరి ఐ టెస్టింగ్ అనేది ఏర్పాటు చేయడం అయింది. అలాగే చైతన్య దంపతులతో మన యొక్క డాక్టర్ చైతన్య గారి ద్వారా డెంటల్ క్లినిక్ని కూడా మన డెంటల్ చెకప్ కూడా పిల్లలందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే ఇటువంటి మున్సిపల్ స్కూల్లో విద్యార్థి దశ నుంచి కూడా ఏదైతే అంధత్వ నివారణ కోసం మరి వీరు తీసుకున్నటువంటి చర్యలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా అభినందనీయం. గతంలో అయితే ఒక వయసు మళ్ళిన వారికి కంటి చూపు మందగించేదన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడున్నటువంటి ఆహారపు అలవాట్లు కానీ జీవన శైలిలో కానీ మార్పుల వల్ల చిన్నప్పటి నుంచి కూడా కంటి చూపు సన్నగిల్లడం, అలాగే విద్యార్థి దశ నుంచి వీళ్ళు చదువుకునేందుకు ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరికీ కూడా కంటి వైద్యం చేసి వారందరికీ ఉచితంగా కళ్ళజోళ్ళు అందించడం కానీ, మందులు అందించడం కానీ, ఆపరేషన్ ఏమైనా అవసరమైతే ఆపరేషన్ చేయించడం కానీ జరుగుతూ ఉంది. అలాగే పంటికి సంబంధించి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో పిప్పులు రావడం కానీ, అలాగే ఆహారపు లోపాల ద్వారా వచ్చేటువంటి అన్నిటినీ కూడా నివారించే దశలో పిల్లలందరికీ కూడా పళ్ళు ఏ రకంగా మనం శుభ్రపరచుకోవాలి అనే ఒక అవగాహన కార్యక్రమం కింద నిర్వహించినందుకు సాలగ్రామ లక్ష్మీప్రసన్న గారికి అభినందనలు తెలియజేస్తున్నాము. ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక డెడికేషన్తో, అంకిత భావంతో, సేవా తత్పరంతో మరి సాలగ్రామ లక్ష్మీప్రసన్న గారి దంపతులిద్దరూ కూడా ఎంతో చక్కగా మరి పియాజీ హై స్కూల్లో కార్యక్రమం చేసిన, మన జాతీయ జెండా మరి తిరంగ ర్యాలీ చేసిన అది వారికే చెందింది. కాబట్టి వారందరినీ కూడా వారి క్లబ్ సభ్యులందరినీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అలాగే ఈ కార్యక్రమానికి మార్కెటింగ్ చైర్మన్, జిల్లా మార్కెటింగ్ చైర్మన్ పొన్నమనేని రాజేశ్వరి గారు కూడా మంచి తోడ్పాటునివ్వడం వారిని కూడా ఐ టెస్టింగ్ అండ్ డెంటల్ టెస్టింగ్ బోత్ ఇక్కడ సుమారు 500 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వారికి ఈ రోజున పూర్తిగా కంప్లీట్గా టెస్ట్ చేయడానికి డెంటల్ గాను మరి ఐ హాస్పిటల్లో ప్రైమరీ చెకప్ జరుగుతుంది. కిరణ్ కంటి ఆసుపత్రి వారును, తర్వాత చైతన్య డెంటల్ వారును ఈ యొక్క క్లబ్కి కోఆపరేట్ చేస్తున్నారు. మరి వారు కోఆపరేట్ చేయడమే కాదు, శ్రేయ క్లబ్ ప్రెసిడెంట్, మరి అదేవిధంగా జెడ్సీ ప్రసన్న, మరి సర్వేశ్వరరావు గారు మరి యొక్క తదితరుల యొక్క ప్రోద్బలంతో ఈ క్యాంపు రన్ అవుతుంది. ఈ క్యాంపుకి మన చిట్నీడి శ్రీనివాసరావు గారు వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 1, మరి అదేవిధంగా మన ప్రభు ఆర్సీ ప్రసన్న, మరి అదేవిధంగా మార్కెటింగ్ చైర్మన్ వీరందరూ వచ్చి ఈ క్యాంపుకి ఎంతో తోడ్పడి ఎంతో ఘనంగా నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి క్యాంపులు ఇంకా ఎక్కువగా జరగాలని, ప్రతి ప్రైమరీ స్కూల్లోనూ ఈ క్యాంపులు జరిగితే పిల్లల్లో అంధత్వం కానీ లేదా ప్రైమరీగా వాళ్ళకి తెలియని విషయాలు, దంతాలు పాడైపోవడం కానీ, అదేవిధంగా చిన్నపిల్లలకి చూపు సరిగా తెలియని పరిస్థితుల్లో ఉంటుంది, వాళ్ళు అవగాహన చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. అలాంటి వారికి ఈ క్యాంపులు ఎంతైనా ఉపయోగపడతాయని చెప్తూ మరి ప్రసన్న గారిని వారు రాజకీయంగా కూడా లైనిజంలోనే కాదు రాజకీయంలో కూడా చాలా ముందుకు వస్తున్నారు. ఈ రోజున స్టేట్ జనరల్ సెక్రటరీగా భారతీయ జనతా పార్టీ తరఫున వారిని నియమించడం జరిగింది. వారు దినదినము ఇలాంటి రాజకీయము మరియు లైన్స్ లో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తారని ఆశిస్తూ మా లైనిజం ఎప్పుడు నిరంతరం ఈ కార్యక్రమాలు చేస్తారని మరోసారి తెలియజేస్తూ, మరి వారు 370 మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. వారికి ఇద్దరికి కూడా ఎవరికైతే అవసరమో వారికి నీడీ పీపుల్ కి కళ్ళజోళ్ళు ఉచితంగా అందించడం జరుగుతుంది. అలాగే డెంటల్ కి సంబంధించి కూడా ఎవరికైతే నీడ్ ఉందో వారికి ఉచితంగా వైద్యం చేయడానికి
ముందుకి వచ్చారండి. అలాగే లయన్స్ క్లబ్ మెంబర్స్ కూడా ఇప్పుడు డాక్టర్స్ ఇద్దరు కూడా లయన్స్ క్లబ్ మెంబర్స్. మరి కిరణ్ కంటి ఆసుపత్రి వారు ఇప్పుడే కాదు గత 8 ఏళ్లుగా కూడా నాకు పూర్తి సపోర్ట్ ఇస్తూ సంకురాత్రి చంద్రశేఖర్ గారు ఎప్పుడు మెడికల్ క్యాంప్ అన్నా కూడా వారు సహకరించడం జరుగుతోంది. అలాగే పిల్లల విషయం కానీ అలాగే పెద్దవాళ్ళ విషయం కానీ ఉచితంగా ఆపరేషన్ చేసే విషయంలో కానీ పిల్లలకి కళ్ళజోళ్ళు ఇచ్చే విషయంలో కానీ వారు ఎప్పుడు మాకు వెన్నుదన్నుగా ఉంటున్నారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు శ్రీ చైతన్య ఏదైతే డెంటల్ క్యాంప్ ఉందో వారు కూడా లైన్ మెంబర్స్ అలాగే మేము ఉన్నాము అంటూ వారు కూడా ముందుకు వచ్చి సేవ చేయడం వారిని కూడా అప్రిషియేట్ చేస్తున్నాము మా తరఫు నుంచి. అలాగే నాకు ఈ స్కూల్లో పర్మిషన్కి అవకాశం ఇవ్వడానికి డిఈఓ గారికి అలాగే ఎంఈఓ రవి గారికి మన హెచ్ఎం మేడం ధర్మరాజు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన చిట్నీడి శ్రీనివాస్ గారు, లింగమల్లి కృష్ణమూర్తి గారికి, ఆర్సి ప్రభు గారికి, మన రాజీ గారికి, మా లైన్ శ్రేయస్ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.